ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే ఐఆర్సిటిసి నుంచి ఒక ప్యాకేజ్ వచ్చింది. ఐఆర్సిటిసి రైల్వేకి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ది. ఈ మధ్య కాలంలో అంటే ఏం చేయాలన్నా అంటే టికెట్ల బుకింగ్ కానీ ప్రతిదీ ఐఆర్సిటిసి ద్వారానే జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఐఆర్సిటిసి వాళ్ళు ఏదైతే ఒక ప్యాకేజ్ పెట్టిరో దానికి సంబంధించినటువంటి వివరాలు దీంట్లో చెప్తున్నాం. అంటే ఐఆర్సిటిసి ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోండి మీరు. ఎందుకంటే రైల్వేకి సంబంధించి ఏదైతే ఉందో మంచి స్క్రిప్ట్, మంచి ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తున్నారు. ఏవైతే ఇప్పుడు అంటే చేంజెస్ అంటే మైనస్ పాయింట్లని కాకుండా సదుపాయాలు, ఫెసిలిటీసు, ఎవరైతే ప్యాసింజర్లు జర్నీ చేసే వాళ్ళు ఉన్నారో, యాత్రికులు ఉన్నారో, అంటే వందే భారత్ లాంటివి, అంటే ట్రైన్స్కి వచ్చేటప్పటికి వందే భారత్ లాంటివి ట్రైన్స్. రెండోది ప్యాకేజీలు, అంటే పుణ్యక్షేత్రాలు. అవి ఇప్పుడు మనం చెప్పే ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో దానికి సెపరేట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. అరుణాచలం పోదలుచుకున్న వాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం తిరుపతి ఎలా అంటున్నామో అరుణాచలం కూడా అలానే అంటున్నాం. అరుణాచలం పోతున్నావు, అరుణాచలం పోయి వచ్చినవా, లేకపోతే తిరుపతి పోయినప్పుడే అరుణాచలం కూడా పోదాము పోయి అనేది ఉంది. అయితే ఈ అరుణాచలం అనేటప్పటికి టైం తీసుకోవటం, ఈ గిరి ప్రదక్షిణలు, పౌర్ణమి రోజు రూములు దొరకకపోవటం, ఇక చాలా చాలా పెద్ద పోయిన వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అవన్నీ ఓకే. ఇప్పుడు ఐఆర్సిటిసి వాళ్ళు ఒక ప్యాకేజ్ పెట్టారు, ఏది తిరువన్నామలై అరుణాచలానికి. అదేంటిదో చూద్దాం. ఈ తమిళనాడులో వెమ్మటే గుర్తొచ్చేది మనకి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎంత ఫేమసో తమిళనాడు అనగానే అరుణాచలం, తిరువన్నామలై. ఏదైతే అక్కడ శివుడు, పరమశివుడు, ఇక అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అక్కడ శివుడు. అయితే ఈ అరుణాచలానికి ఐఆర్సిటిసి ఏం పేరు పెట్టింది యాత్రకి? అరుణాచల మోక్షయాత్ర ఆ జర్నీ పేరు. ఏది ఐఆర్సిటిసి వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఉందో టూరు, అరుణాచలం మోక్షయాత్ర. దీంతో ఐఆర్సిటిసి ప్యాకేజ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. అయితే అరుణాచలమే కాదు, అరుణాచలంతో పాటు కాంచీపురం కామాక్షి అమ్మవారి దర్శనం, పుదుచ్చేరిలో ఏవైతే ప్రకృతి సైట్ సీయింగు, ప్రకృతి అందాలు చూడటం, ఇది దీంట్లోనే అనమాట కల్పించడం జరుగుతుంది. ఇది మొత్తం 4 రాత్రులు 5 అంటే పగళ్ళు, 5 days 4 nights, 5 days అంటారు. ఇది జర్నీ చేస్తుంది. ఇది ప్రతి హైదరాబాద్లో అయితే కాచిగూడ నుంచి ప్రతి గురువారం నాడు ట్రైన్ వెళ్తుంది. ఏది ఈ ట్రైన్ ప్రతి గురువారం కాచిగూడ నుంచి ట్రైన్ వెళ్తుంది, మనం బుక్ చేసుకోవాలి. ఈ టూరు అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి కాచిగూడలో దింపుతుంది. అంటే ఏముంది, కాచిగూడ స్టార్ట్, కాచిగూడ ఎండ్. ఇది జూన్ 19 నుంచి టికెట్లు. ఇప్పుడు మనం ఇవాళ వీడియో చేసే టైం జూన్ 10వ తారీఖు. జూన్ 19 నుంచి టికెట్లు స్టార్ట్ అయిపోతుంది. ఇక తర్వాత ప్రయాణం ఎలా జరుగుద్దో చెప్తా. కాచిగూడలో ప్రతి గురువారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్, అది అనమాట దాని యొక్క ట్రైన్ నెంబర్ 17653 రైలు, అది స్టార్ట్ అవుతుంది. ఇది రాత్రంతా ప్రయాణం చేస్తుంది. కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17653, జాగ్రత్తగా వినండి. ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఆ రాత్రంతా ప్రయాణం చేస్తుంది. పొద్దున్నే రెండో రోజు, ఈరోజు సాయంత్రం, గురువారం సాయంత్రం బయలుదేరితే 5 గంటలకి, తెల్లారి ఉదయం 5 గంటలకి పుదుచ్చేరి చేరుతుంది. అది అంటే పుదుచ్చేరి పోవాల్సిందే, కాచిగూడ టు పుదుచ్చేరి ట్రైను. తర్వాత అక్కడ చేరినాక అక్కడ ముందే మనకి ప్యాకేజీలోనే రెడీగా ఉంటుంది. మీరు దిగగానే మీకు అక్కడ ఏదైతే హోటల్లో అకామిడేషన్ ఉంటుంది, విశ్రాంతి తీసుకొని ఆ రోజు అరోవిల్ అరబిందో ఆశ్రమం బీచ్ ఆ పుదుచ్చేరిలో, ఇక ఆ రోజు నైటు పుదుచ్చేరి స్టే చేస్తారు. ఇక నెక్స్ట్ డే అంటే అప్పటికి 3వ రోజు అయింది, పొద్దున్నే టిఫిన్ పెడతారు. ఇక టిఫిన్ చేసి తిరువన్నామలై తీసుకుపోతారు. అక్కడ హోటల్లో స్టే చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఆ అరుణాచలేశ్వరు శివుణ్ణి, పరమశివుణ్ణి దర్శనం చేసుకోవటం, ఆ రాత్రి అరుణాచలంలో స్టే చేస్తారు. ఇక 3వ రోజు, 4వ రోజుకి వచ్చేటప్పటికి పొద్దున్నే అక్కడనే హోటల్లో టిఫిన్ పెడతారు. అక్కడి నుంచి కాంచీపురం తీసుకుపోతారు మిమ్మల్ని.
కాంచీపురం పోయినాక అక్కడ కామాక్షి అమ్మవారి ఆలయాన్ని, ఏకాంబరేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత చెంగల్పట్టు స్టేషన్ తీసుకుపోతారు, అంటే చేరుకుంటారు అనమాట. ఈ జర్నీ ఇట్లా ఈ ఐఆర్సిటీసీ వాళ్ళే స్టే చేయటం, తీసుకుపోవటం, ఫుడ్, టిఫిన్, అకామిడేషన్ అన్ని వాళ్ళే. తర్వాత చెంగల్పట్టు స్టేషన్ మధ్యాహ్నం 3:35 గంటలకి అక్కడ చెంగల్పట్టు నుంచి ట్రైన్ నెంబర్ 17651 దాని ట్రైన్ నెంబర్. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ మనము స్టార్ట్ అవుతాం చెంగల్పట్టు నుంచి. ఇక పొద్దున్నే 5వ రోజుకి ఉదయము 7:50కి కాచిగూడకి చేరుతుంది. అంటే మనము పోయేటప్పుడు పుదుచ్చేరి, వచ్చేటప్పుడు చెంగల్పట్టు. మన పని ఏంటిది? కాచిగూడ, పుదుచ్చేరి, వచ్చేటప్పుడు చెంగల్పట్టు టు కాచిగూడ. ఇక్కడికి 5వ రోజు ఉదయానికి 7:50కి 8 గంటలకల్లా మనము కాచిగూడ చేరుతాం. ఇక ప్యాకేజ్ ఛార్జెస్ బుక్ చేసుకునే వ్యక్తుల్ని బట్టి ప్యాకేజ్ ఉంటుంది. ఒకళ్ళ నుంచి 3 వ్యక్తులైతే థర్డ్ ఏసీ బెర్త్ ఒక్కొక్క ప్రయాణికునికి అంటే షేరింగ్లో, ట్విన్ షేరింగ్లో 20,060 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ట్రిపుల్ షేరింగ్ అయితే 15,610 ఛార్జ్ చేస్తారు. చిన్నపిల్లలు 5 నుంచి 11 ఏళ్ల పిల్లలు అయితే వాళ్ళకి 11,750 రూపాయలు. విత్ బెడ్, వితౌట్ బెడ్ 2 ఉంటాయి. విత్ బెడ్ కావాలంటే 11,750, వితౌట్ బెడ్ అయితే 9,950గా నిర్ణయించడం జరిగింది. మళ్ళీ స్లీపర్ బెర్త్ అయితే రూము ట్విన్ షేరింగ్కి 17,910 రూపాయలు. ట్రిపుల్ షేరింగ్ అయితే 13,460 రూపాయలు. ఇక 5-11 ఏళ్ళ చిన్నపిల్లల అంటే పిల్లల కిందకి వచ్చేటప్పటికి 9,590. అదే వితౌట్ బెడ్ అయితే 7,800 పే చేయాలి మనం. ఇకపోతే 4 నుంచి 6 అయితే వాళ్ళకి కంఫర్ట్గా థర్డ్ ఏసీలో డబుల్ షేరింగ్ అయితే 16,390, ట్రిపుల్ షేరింగ్ అయితే 14,110. ఈ 5-11 ఏళ్ల మధ్యలో అయితే మళ్ళీ 11,750 విత్ బెడ్, వితౌట్ బెడ్ అయితే 9,950. అదే స్టాండర్డ్ స్లీపర్ బెర్త్ అయితే డబుల్ షేరింగ్కి 14,240, ట్రిపుల్ షేరింగ్ అయితే 11,960 పే చేయాలి. ఇక 5-11 ఏళ్ళ చిన్నపిల్లలు అయితే 9,590, వితౌట్ బెడ్ అయితే 7,800. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఎంచుకున్న ఏదైతే ప్యాకేజీని బట్టి మీకు రైల్లో థర్డ్ ఏసీ, స్లీపర్ జర్నీ ఉంటుంది. ఈ ప్యాకేజీని బట్టి మీకు అక్కడ లోకల్గా ఏదైతే మీరు జర్నీ చేస్తారో మీ ప్యాకేజీని బట్టే మీకు ఏసీ వాహనం వెహికల్ ఏర్పాటు చేస్తారు. తర్వాత ఈ 2 రోజుల బస్సుకి ఉదయం టిఫిను బాధ్యత వాళ్ళదే, ఏది ఐఆర్సిటీసీ వాళ్ళదే టిఫిను. తర్వాత ట్రావెల్ జరిగిన దానికి ఇన్సూరెన్స్ ఒకటి మెయిన్ ఉంటుంది. మీకు ఎవరైతే ట్రావెల్ చేస్తామో మనం ఈ ఛార్జెస్లోనే ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయి ఉంటుంది. తర్వాత సపోజ్ ఎక్కడన్నా మనం ఈ జర్నీ ప్లేస్లో మనం ఏదన్నా ప్రవేశ రుసుములు కానీ ఏదైతే వేరే ఉన్నాయి అనుకోండి, అవి మనమే పే చేయాలి. అంటే యాత్రికులే పే చేయాలి ప్రవేశ రుసుములు కానీ. అక్కడ ఏదన్నా మీరు కొనడం కాదు, ఏదన్నా ఎంట్రీ టికెట్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే మనమే పే చేయాలి. మనం అంటే జర్నీ చేసేవాళ్ళు. తర్వాత ఒకవేళ ఏదైనా ఐఆర్సిటీసీ పాలసీ ప్రకారం మీరు ఎవరన్నా క్యాన్సిల్ కనుక చేసుకుంటే ఆ రూల్స్ వర్తిస్తాయి అన్నట్టు. తర్వాత దీనికి సంబంధించినటువంటి హోటల్ వివరాలు, ప్యాకేజ్ సంబంధించినవన్నీ కూడా ఐఆర్సిటీసీ లింక్ ఉంటుంది. ఐఆర్సిటీసీ లింక్ క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్డ్గా ఉంటాయి. మనం ఇది సింపుల్గా మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఐఆర్సిటీసీ వాళ్ళు ఏ విధంగా చేంజ్ చేస్తారంటే ఆ విధంగా అనమాట అన్నీ ఉంటాయి అన్నట్టు. కాబట్టి మన పని ఎంతసేపటికి ఐఆర్సిటీసీ షేర్ ఎప్పుడు తగ్గినా మీకు అనిపిస్తే కొనుక్కోండి. అయితే ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, ఎంటర్ ఎప్పుడు అవ్వాలి, ఎక్కడ అంటే ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అవి ఏమన్నా కావాలి అనుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. ఐఆర్సిటీకి సంబంధించిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను చూసి చెప్పడానికి వీలవుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.